పవన్ కళ్యాణ్ గారు బాగా రాటుదేలాడా? నిన్న ఆయన ప్రసంగం చూస్తే నిజంగా రాటుదేలినట్టు అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఒక ఫస్ట్ నుంచి కూడా ఆయన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక సినిమా గురించి వచ్చి మీడియా ముందుకు వచ్చి నా సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమా చూడండి, ఈ సినిమా చూస్తే మంచి జరిగిద్ది, ఒక నిర్మాత కోసం నేను వచ్చి మాట్లాడుతున్నానని చెప్పేసి ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. అది సినిమా హిట్ అవనియండి, ఫ్లాప్ అవనియండి, దాని గురించి ఎప్పుడు పెద్ద సక్సెస్ మీట్ అని కానీ, లేకపోతే ఒక ప్రెస్ మీట్ అని కానీ, ఒక మేమర్స్ మీట్ అని కానీ ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం. కానీ దాని అంతర్లీనంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పారు ఆయన నిన్న. ఆయన ఏం మాట్లాడాడంటే, షాజహాన్ ఇంత గొప్ప రాజు, అలాగే ఔరంగజేబు తన మతాన్ని కాపాడుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. వాళ్ళకు సంబంధించిన అనేక విషయాల్ని మనం చదువుకున్నాం, మనం నేర్చుకున్నాం, కానీ వాళ్ళు చేసిన పాపాలు, అకృత్యాలు కూడా ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. నేను మాట్లాడింది ఫస్ట్ టైం ఈ సినిమా కథ ఒప్పుకున్నది ఫైట్లు చేయొచ్చనో, యుద్ధాలు చేయొచ్చనో కాదు, ఇక ఒక మంచి టాపిక్ని చెప్పాలని. మతం మారకపోతే, మీరు హిందువులైతే కనుక మీరు మతం మారకపోతే మీరు పన్ను కట్టాల్సిందే అని చెప్పేసి ఒక హుకుం జారీ చేశాడు ఢిల్లీ సుల్తాన్ అయిన ఔరంగజేబ్. చాలా ఎక్కువ కాలం పరిపాలించిన మొఘల్ రాజు ఆయన. అంత పెద్ద మొఘల్ రాజు ఇలాంటి ఫత్వా ఎందుకు జారీ చేశాడు? అంత రాజ్యకాంక్షతో పాటు అంత మతపిచ్చి ఎందుకు ఉండింది? ఇలాంటి టాపిక్ కదా మాట్లాడాలి. ఇది కదా అసలు 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 సమస్య. మన దేశంలోనే చాలామంది చాణక్యులై ఉండొచ్చు, పల్లవులై ఉండొచ్చు, చోళులై ఉండొచ్చు, పాండ్యరాజులై ఉండొచ్చు, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా వందల కొద్ది ఏళ్ళని పరిపాలించి అత్యద్భుతమైన పరిపాలన అందించి ప్రజలకి చాలా దగ్గరయ్యారు. వాళ్ళు ఎందుకు, వాళ్ళ గురించి మనం ఎందుకు ఎక్కువగా చరిత్రలో చెప్పలేకపోయాం? ఎందుకు వీళ్ళ గురించి మన పుస్తక పాఠాల్లో చదువుకున్నాం, మన పుస్తకాల్లో పాఠాల్లాగా ఎందుకు చదువుకున్నాం అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక క్వశ్చన్ ఎత్తారు నిన్న. అంటే చాలా కన్విన్సింగ్గా చెప్పగలిగారు ఒక సినిమా సంబంధించి ఎందుకు చేసామనే టాపిక్ని. ఇకపోతే సినిమా హిట్టా కాదా? సినిమా హిట్ కాదు అనే టాపిక్ పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి ఎక్కడ ఒక్క మాట కూడా రాలేదు. కారణం ఏంటంటే, ఆయన నంబర్స్ని నేను పెద్దగా నమ్మను. దానికి ముందే ఆ సినిమాని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి రవి గారు వచ్చి ఎప్పుడు వినని నెంబర్స్, ఎప్పుడు చూడని రికార్డ్ నెంబర్స్ని ఒక్క ప్రీమియర్ షోతోనే మేము నమోదు చేసామని, దాదాపు ఒక్క షోకి వచ్చిన డబ్బులు 3 కోట్ల పై చిలుకు అని చెప్పేసి చెప్పారు. అయినప్పటికీ కూడా వాటిని ఎక్కడా ప్రస్తావించలేదు పవన్ కళ్యాణ్ తన స్పీచ్ మొత్తంలో.